తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని మాదిగ లంబాడ సామాజిక వర్గాల నేతలు కోరుతున్నారు. ఇప్పటికే నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారంతా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. 1-2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు కూడా వీరంతా సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు లంబాడ మాదిగ సామాజిక వర్గం నేతలు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, నిజంగా సామాజిక వర్గాల వారీగా ఆలోచించే అవకాశం కల్పించే పరిస్థితి ఇప్పుడు కేబినెట్ విస్తరణలో ఉందా అనేది ఒక ప్రశ్న. లంబాడ మాదిగలు కోరుతున్నట్టు వాళ్ళ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఎంతమంది ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర రాకేష్? తెలంగాణ కేబినెట్ విస్తరణకు దాదాపుగా ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 3న ఉదయం ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైంది. 2 స్థానాల విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగతా 4 స్థానాల విషయంలో ఏం చేయాలనే మీమాంస కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. కేబినెట్ విస్తరణ ఏప్రిల్ 3న చేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది. 1-2 పేర్లు మినహా మిగతాదంతా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 6 స్థానాల్లో కనీసం లంబాడ నుంచి ఒకరు, మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు ఉండాలంటూ కూడా ఈ 2 సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. నిన్న సీఎంతో పాటు డిప్యూటీ సీఎంని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. వీరు ముగ్గురిని కలవడానికి ప్రధాన కారణం మొన్న రాహుల్ గాంధీ ఖర్గేతో జరిగిన భేటీలో వీరందరూ కూడా పాల్గొనడంతో ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పుల సమయంలో తమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా లంబాడ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎట్ ది సేమ్ టైం మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతున్నారు. వీళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఈ రోజు ముగుస్తుంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళి ఖర్గేను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఎస్సీల నుంచి చూస్తే మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. అయితే మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించినట్టు కూడా వారందరూ కోరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం స్పీకర్గా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు, ఇతర పోస్టుల్లో ఉన్నారు కాబట్టి తమకు క్యాబినెట్లో మరొకరికి అవకాశం కల్పించమంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా లేదు. ఎస్టీ జాబితా నుంచి ఆదివాసీ నుంచి సీతక్క మాత్రమే ఉన్నారు. దీంతో లంబాడ నుంచి కూడా అవకాశం కల్పించమని కోరుతున్నారు. ఇటు 2 సామాజిక వర్గ నేతలు ప్రస్తుతం రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో ఈ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తేనే వచ్చే ఎన్నికలకు ఒక ఫేస్ వాల్యూ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏఐసిసి కూడా దీనిపైన పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.